దేవుని ముందు మన పొగరు, మన అహంకారం, మన ధనము, మన ఆస్తి, మనకున్న జ్ఞానం, మనకున్న అందం ఆయన ముందు అన్నిటిని ఆయన పాదాల ముందు పడేస్తేనే తప్ప మన రాజ్యానికి చేరుకోవాలి. నాకు ఉద్యోగం ఉంది, నాకు ఇంగ్లీష్ పీసులు వచ్చు అంటే కుదరదు. నేను ఆస్తి కలిగినోడిని, నాకు అది ఉంది ఇది ఉంది కాదు. మనవన్నిటిని తెచ్చి ఆయన పాదాల ముందు పడేస్తేనే తప్ప ఆయన కరుణించు దేవుడై ఉన్నారు. ఆయన మనకు ఇంకా మనం కలిగిన వాటిలో మనం తగ్గించుకునే కొలది మనకు దేవుడు ఇంకా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అందుకే సంఘములో కానీ నీ జీవితంలో కానీ, నీ జీవితంలో సంఘములో ఒక దైవ సేవకుల విషయంలో, దేవుని విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు. సంఘములో పెత్తనం చేయాలని, అది చేయాలి ఇది చేయాలని ఎప్పుడు కోరుకోవద్దు. నీకు పని అప్పగింపబడిన వాటిలో నమ్మకంగా